మాఘమాసం అంటేనే పెళ్లిళ్ల మాసం అని పేరు. మాఘమాసంలో వచ్చే ముహూర్తాల కోసం పెళ్లి కావాల్సిన జంటలు ఎదురు చూస్తుంటారు. వసంతకాలం వేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి చేసుకోవచ్చని ఆశపడుతుంటారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ప్రతి ఏటా మాదిరిగా కాకుండా ఈసారి పెళ్లి కావాల్సిన జంటలు మాఘమాసం ఎప్పుడెళ్తుందో, మౌనరాగాలెన్ని నాళ్ళో అంటూ విరహగీతాలు పాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెళ్లిళ్ల మాసంగా పేరొందిన మాఘమాసం 2026 ముగిసే వరకు ఈసారి శుభముహూర్తాలు లేవంటూ జ్యోతిష పండితులు బాంబు పేల్చడమే ఇందుకు కారణం. సాధారణంగా కార్తీక మాసం, మార్గశిర మాసంలో సగం వరకు, అనంతరం పుష్యమాసం, మాఘమాసాల్లో జనవరి చివరి వారం నుంచి మొదలై ఫిబ్రవరి, మార్చి సగం నెల వరకు కూడా పెళ్లిళ్ల సందడి కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ కొత్త ఏడాది 2026లో కాస్త భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2025 నవంబర్ 26వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమౌఢ్యమి లేదా శుక్రమోఢమి ఉండడంతో ఈ మోఢమి సమయం శుభకార్యాలకు మంచిది కాదని పండితులు పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా అరుదుగా మాఘమాసంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతో ఈసారి మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి కాని యువతీ యువకులకు నిరీక్షణ తప్పడం లేదు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 2025 నవంబర్ 26 మార్గశిర శుద్ధ దశమి రోజు నుంచి 2026 ఫిబ్రవరి 17 మాఘ బహుళ అమావాస్య రోజు వరకు శుక్రమౌఢ్యమి ఉండడంతో మాఘమాసంలో శుభకార్యాలకు బ్రేక్ పడింది. ఈ మోఢమి వేళ పెళ్లి వంటి శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ ఏడాది శుక్రమౌఢ్యమి కారణంగా మోఢం ముగిసే వరకు, అంటే మాఘమాసం వెళ్లిపోయి ఫాల్గుణ మాసం ప్రారంభమయ్యే వరకు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేయాలనుకునేవాళ్లు ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అనంతరం ఫాల్గుణ మాసంలో అంటే 2026 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ లోపు కొన్ని శుభముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. మార్చి 19వ తేదీ తర్వాత అంటే ఉగాది 2026, శ్రీరామనవమి 2026 పండుగలు వెళ్లిన తర్వాత గాని పెళ్లి ముహూర్తాలు లేవు. అప్పుడప్పుడు శూన్యమాసం, అధిక మాసం రావడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందట.